విరజాజులు కట్టే విధానం. విరజాజి పూలు బయట మాల చిక్కగా ఇస్తారు కదా, ఎలా కట్టుకోవాలో దగ్గరికి నేను చూపిస్తాను. రెండు 5 కడతారు, అది నల్లగా అయిపోతుంది మాల. 2 బాగుంటుంది, 3 కూడా బాగోదు, నల్లగా అయిపోతుంది. కట్టేలోపే పువ్వు అంతా నలిగిపోయి నల్లగా అయిపోతుంది. మనం తల్లో పెట్టుకున్నంతసేపు ఉంచదు, వాసన కూడా పోతుంది. నాకు కట్టేటప్పుడు నలిగిపోయి. నలగకుండా ఎలా కట్టాలో కూడా చూపిస్తాను. ఇదిగో జాగ్రత్తగా ఇలా తిప్పుకుని, ఇదిగో మెలిక మనం వేసేటప్పుడు ఇగో ఈ వేళ సందు నుంచి ఇలా వేయాలి. వేస్తే బాగుంటుంది. పువ్వు పట్టుకునేటప్పుడు కూడా ఇలా కాడ పుచ్చుకున్నాం అనుకో బాగుంటుంది. ఇలా పట్టుకోకూడదు ఎప్పుడు పువ్వుని ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలి కాడతో పట్టుకుంటే పువ్వు నలగదు. మనం తలలో పెట్టుకున్నా తొందరగా నల్లబడదు. ఇదిగో కాడ పట్టుకున్నాను చూసావా, మళ్ళీ ఇదిగో ఇలా కాడ పుచ్చుకోవాలి. కాడ పుచ్చుకుంటే మనకి బయట వాళ్ళకి కట్టినట్టు వస్తుంది మాల. వాడు కాడే పుచ్చుకుంటాడు, ఎందుకంటే వాడు అమ్మాలి కదా, వాళ్ళు అమ్మేయడానికి మళ్ళీ నల్లగా ఉంటే ఎవరు కొన్నారు కదా, అందుకని కాడనే పట్టుకుంటాడు. వాళ్ళకి మనకి అదే తేడా. కాడ పుచ్చుకుంటే మాల చిక్కగా నీట్గా వస్తుంది. జాజిపూలు కదా అది. ఇచ్చినా కూడా భయపడకుండా కట్టుకోవచ్చు, నలగకుండా. ఇది పూర్తిగా విచ్చుకుంది కదా, చూడు కడుతున్నా. విచ్చిపోయిన పూలే కడుతున్నాను. కొంచెం ఇలా అని దగ్గరికి లాక్కోవాలి. దగ్గరికి లాక్కుంటే బాగుంటుంది. మాకు కట్టేటప్పుడు మాకు చిన్నప్పుడు 2 చొప్పున అందించేవాళ్ళు. 2 చొప్పున అందిస్తే తొందరగా అయిపోతుంది మాల కూడా కట్టేవాళ్ళకి తేలిగ్గా. మా అమ్మ కట్టేటప్పుడు మేము అలాగే ఇచ్చేవాళ్ళం. 2 జాజి పూలు చేతికి ఇచ్చేస్తే కట్టేస్తుంది, గబగబా అయిపోతుంది మాల. ఇది కట్టేటప్పుడు వెనక కట్టిన పువ్వు నలగకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే నీట్గా ఉంటుంది మాల. ముడేలా వేసుకున్నా ఒకసారి, అది కూడా చూపిస్తాను వస్తున్నా. కాడ డిస్టెన్స్ కూడా చూపిద్దాం. ఇదిగో ఈ కాడ డిస్టెన్స్ ఎలా పెడుతున్నాను, ఇక చూడు, ఇదిగో ఇంతే, ఇదిగో 1/2 ఇంచు దగ్గరికి. ఈ పువ్వు దగ్గరికి రావాలి, దగ్గరికి వస్తే వస్తుంది. ముడి వేస్తా అన్నా కదా, ముడి కూడా చూపిస్తాము. నాటు తేలిక, నాటిది అందరూ తిప్పి వేస్తారు. ఈ నాటు చాలా తేలిక. ఇదిగో ఇది ఉంది కదా దారము, ఇదిగో కొంచెం ఇలా తిప్పుకుని ఇలా, ఇంతే పడిపోయింది నాటు.
హాఫ్ ఇంచే పెట్టాను. ఇదిగో ఉండు. ఇదిగో అది కట్టు పూర్తయ్యాక మాల పెట్టచ్చు.